కాగజ్ నగర్ బస్టాండ్లో బాల్య వివాహాలపై చైతన్య జాగృతి యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నిర్మూలన దిశగా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కె హరిత ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ సూచనలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ బస్టాండులో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రదేశాన్ని వేదికగా ఎంచుకోవడం ద్వారా సామాన్యులకు నేరుగా చట్టపరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బాల్య వివాహ ముక్త భారత్ 2030 లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలను వేగవంతం చేస్తోంది. అంకుర్ మీడియా స్వచ్ఛంద సంస్థకు చెందిన రాజేష్ ఖన్నా కళాజాత బృందం వరంగల్ నేతృత్వంలో పాటలు, నాటకాల ద్వారా బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలను ప్రజల కళ్ల ముందు ఆవిష్కరించారు. చదువు మధ్యలోనే ఆగిపోయిన బాలిక జీవితం, చిన్న వయసులో గర్భధారణతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధార పడుదల, మానసిక వేదన వంటి అంశాలను హృదయాలను కదిలించేలా ప్రదర్శించారు. బస్టాండులో ప్రయాణికులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాలా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహం అనేది కేవలం కుటుంబ నిర్ణయం కాదని, అది చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. చాలా గ్రామాల్లో ఇంకా పాత ఆలోచనలే కొనసాగుతున్నాయి. పేదరికం, భద్రత, సామాజిక ఒత్తిడి పేరుతో చిన్నారుల భవిష్యత్తును త్యాగం చేస్తున్నారు. ఇది ఆగాలి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బాల్య వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసినా కొందరు మనకు సంబంధం లేదని మౌనం పాటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఫోన్ కాల్ చేయడం ద్వారా ఒక చిన్నారి జీవితాన్ని కాపాడవచ్చు. 1098 కు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. భయపడాల్సిన అవసరం లేదని ప్రజలను కోరారు. చిన్న వయస్సులో పెళ్లి వల్ల బాలికలు చదువు మానేయాల్సి వస్తుందని, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. బాల్యం అనేది తిరిగి రాని దశ. ఆ దశలో పెళ్లి అంటే జీవితాన్ని ముందుగానే భారంగా మోపడమని వ్యాఖ్యానించారు. గ్రామ స్థాయిలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాలు ముందుకు వచ్చి బాల్య వివాహాలను అడ్డుకోవాలని సూచించారు. ఆడపిల్లలను రక్షించడం సమాజ బాధ్యత. జిల్లా మహిళా సాధికారిత జెండర్ ఈక్వాలిటీ స్పెషలిస్ట్ రాణి మాట్లాడుతూ సమాజంలో ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంకా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. చదువు పూర్తి కాకముందే పెళ్లి చేయాలనే ఆలోచన తప్పు. ఆడపిల్లకు కూడా చదువుకునే హక్కు ఉంది. తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉందన్నారు. బాల్య వివాహం వల్ల బాలికలు ఆర్థికంగా వెనుకపడుతున్నారని, స్వాలంబన కోల్పోతున్నారని తెలిపారు. విద్యతో ముందుకు వెళ్లాల్సిన వయసులో కుటుంబ బాధ్యతల బరువు మోస్తున్నారు. ఇది సమాజ అభివృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. నా పేరు రాణి అండి. మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిహెచ్ఈడబ్ల్యూ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్లో నేను జెండర్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు నక్కడ్ ప్రోగ్రామ్ నుంచి మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంట్రల్ నుంచి టీం రావడం జరిగింది. ఇది ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం బాల్య వివాహాలను నివారించాలి. మనం ఎంతసేపు అవేర్నెస్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. సో దీన్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాం ద్వారా మనకు జనాలు ఉన్నటువంటి ప్రతి ప్లేస్లలో, చౌరస్తా, బస్టాండ్ ఏరియాలో ఇలాంటివి చేయడం వల్ల జనాల్లోకి ఈ పెళ్లి చేయకూడదు అనే విషయాన్ని మనం తీసుకొస్తే రేపు అమ్మాయికి జరగబోయే నష్టాన్ని మనం నివారించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క డిస్ట్రిక్ట్ భాస్కర్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వింగ్స్ కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చైల్డ్ లైన్ కావచ్చు, ఐసీడీఎస్ కావచ్చు, డిహెచ్ఈడబ్ల్యూ స్టాఫ్ కూడా వీళ్ళతో మేము కోఆర్డినేషన్ చేసుకొని జనాలకి అవేర్నెస్ యొక్క సందేశాన్ని మేము ఇస్తున్నాము. విని ప్రతి ఒక్కరు మార్గదర్శిస్తామని తెలియజేస్తున్నాము. మీరు ప్రతిరోజు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు అంటే మీ డిపార్ట్మెంట్ నుండి? మా డిపార్ట్మెంట్ నుండి అయితే మా తరఫున మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మేము ప్రతి జిల్లాలో, ప్రతి స్కూలు, కాలేజు, కమ్యూనిటీ లెవెల్లో మేము నార్మల్గా ప్రోగ్రామ్ చేస్తున్నాము. సేమ్ టైం ఈరోజు ఇంకా ఉధృతంగా మారాలి అనే ఉద్దేశంతో, అంటే జనాలకు ప్రతి ఒక్కరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క నాటక ప్రదర్శన ద్వారా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మనకు ఆసిఫాబాద్లో బస్టాండ్ ఏరియాలో పెట్టడం జరిగింది. సేమ్ టైం అదేవిధంగా ఇక్కడ కాగజ్ నగర్లో పెట్టాము.
సో నెక్స్ట్ టైం వీళ్ళు వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా ఇదే పరిధిలో వాళ్ళు దీని యొక్క నాటక ప్రదర్శన చేయబోతున్నారు. సో ప్రతి జిల్లాలో కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుందని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ యొక్క టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు బాలప్రవీణ్ కుమార్. నేను చైల్డ్ హెల్ప్ లైన్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను, మహిళా శిశు సంక్షేమ శాఖ. ఆ యొక్క కార్యక్రమం యొక్క మీకు తెలుసు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా జరుగుతున్నాయి. బాల్య వివాహం అంటే ఒక నాటిక ద్వారా మీకు అందరూ తెలియజేశారు. అంటే బాలికకు 18 సంవత్సరాలు పూర్తి కాక ముందు, బాలునికి 21 సంవత్సరాలు పూర్తి కాక ముందు చేస్తే అది బాల్య వివాహం అవుతుంది. కాబట్టి ఇటువంటి బాల్య వివాహం వల్ల ఆ చిన్న ఇప్పుడు మీరు ఈ కథనం ద్వారా చూశారు, మైనర్ బాలికకు పెళ్లి చేయడం వల్ల ఆమె చనిపోయింది. ఒక కుమారుని కన్నది కానీ తల్లి చనిపోయింది. అంటే ఎదిగినటువంటి వయసులో అటువంటి పిల్లలకి పెళ్లి చేస్తే శారీరక ఎదుగుదల లేక, మానసిక ఎదుగుదల లేక తల్లికి ప్రమాదము, రక్తహీనత సమస్యలు వస్తాయి, పుట్టబోయే పిల్లలకు కూడా ప్రమాదం వస్తుంది. కాబట్టి మన దానివల్ల అది చట్టానికి కూడా వ్యతిరేకం. 2000 వాళ్ళు చాలా క్లుప్తంగా చెప్పారు. 2006 బాల్య వివాహ నిరోధక చట్ట ప్రకారం చైల్డ్ మ్యారేజ్ చేస్తే కనుక 2 సంవత్సరాల వరకు పని శిక్ష ఉంది, వాళ్ళకి కఠిన కారాగార శిక్ష ఉంటుంది, ₹1,00,000 జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాలు 2 కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని వీళ్ళు చాలా ఇక్కడ వరంగల్ నుంచి వచ్చారు, అంత దూర ప్రాంతం నుండి మా మధ్యకు వచ్చి ప్రజలకు మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు ఈ తెలియపరుస్తున్నాను. ప్రోగ్రామ్ ఎవరి ఆదేశాల మేరకు చేస్తున్నారు? ప్రోగ్రామ్ మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది మన అంకూర్ మీడియా ఆధ్వర్యంలో జరిపించబడుతుంది. ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్? ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు? అన్ని జిల్లాలలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోకి వీళ్ళు వెళ్తూ ఈరోజు మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి రావడం జరిగింది. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో మన ఆసిఫాబాద్లో ఏర్పాటు చేశారు, అదేవిధంగా కాగజ్నగర్లో ఏర్పాటు చేశారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.